ఇప్పుడు సమాజంలో చెడు వచ్చినప్పుడు ఒకళ్ళైతే బాధ్యత ఉండదు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దానికి బాధ్యత తీసుకోవాలా. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి యూట్యూబ్ కానివ్వండి, అదేవిధంగా ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్లు కానివ్వండి, అదేవిధంగా రకరకాలుగా ఈ వాట్సాప్లు కానివ్వండి వచ్చిన తర్వాత అశ్లీలమైన ఏదైతే ప్రోన్ వీడియోస్ అంటామో ఇవి చాలా ఎక్కువ అయిపోయి ఉన్నాయి. ఈ పిల్లకాయల వయసు ఏంటంటే 14-15 సంవత్సరాల వయసు, 17-18 సంవత్సరాల వయసు ఉన్న బిడ్డలు ఏంటంటే చెడుదోవ పట్టే పరిస్థితి వచ్చేసింది. దాంట్లో మీ బిడ్డలు, మా బిడ్డలు, ఎవరి బిడ్డలు దానికి ఎవరు అతీతం కాదు. చెడిపే వాళ్ళు ఒకళ్ళు ఉంటే 100 మందిని చెడిపేస్తారు వాళ్ళు. ఎవరో ఆ బిడ్డల ఫ్రెండ్స్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు దర్గా దగ్గరికి రమ్మన్నాడు, కలుసుకోవడానికి బాగుంటుంది రండి అని చెప్పి దాని తోడున్న ఒక 4 స్నేహితులు తీసుకుని వెళ్తారు. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చేసుకున్న ఈ బిడ్డల ముందర వాళ్ళు చేసే చేష్టాలు చూసి ఆ బిడ్డలు కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ బారాషాహి దర్గా అనేది హార్ట్ ఆఫ్ ది టౌన్. ఇది ఏంటంటే మీకు ఇటుపక్క DKW కాలేజ్, అటుపక్క సెయింట్ జోసెఫ్ స్కూళ్ళు, దాని ఎదురుగా నారాయణ స్కూళ్ళు, రకరకాల ఇంకా స్కూళ్ళ పేర్లు ఎందుకు రకరకాలుగా స్కూళ్ళు అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఈ బిడ్డలు ఏంటంటే కొద్దిగా లీజర్ దొరికినా కానీ ఇక్కడ దర్గా లోపలికి వచ్చేస్తున్నారు. ఈ దర్గా ఏంటంటే దాదాపు ఒక 27 ఎకరాల్లో ఉంది. ఇది ఇక్కడ దర్గా దగ్గర అయితే ఎవరైనా వస్తే ఎవరైనా అరిచేవాళ్ళు ఉంటారు, కానీ ఆ చెట్లలో పొదల్లో అక్కడ కానీ వెళ్ళిపోయారనుకోండి ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఏం చేసుకున్నా కానీ వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు. అప్పటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే రోజులో 2 సార్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నా, బంగ్యాకు తాగుతున్నా, మద్యం సేవిస్తున్నా కానీ వాళ్ళని అడగడము, వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడము, మాకు అలివి కాకపోతే పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళని మందలించి పంపిస్తున్నాం. నేను అక్కడ ఎవరైనా బంగ్యాకు తాగిన వాళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూర్చొని ఉంటారు. వాళ్ళని కొట్టేసి ఏదైనా చేశారనుకోండి సింహపురి గడ్డకు చెడ్డ పేరు వస్తుంది. సేమ్ టైం బారాషాహి దర్గా కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ బారాషాహి దర్గా అనేది ఒక పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా సర్వమత సమానత్వానికి వేదికలాగా ఉన్న ఈ బారాషాహి దర్గాలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే దాని మీద ఖచ్చితంగా వక్బోర్డు వాళ్ళు కానివ్వండి లేదా కార్పొరేషన్ వాళ్ళు కానీ చర్య తీసుకోవాలా. పోలీసు వాళ్ళు అయితే సీసీ కెమెరాలు పెట్టున్నారు. ఎక్కడ పెట్టున్నారు? ఈ దర్గాకు చుట్టుపక్కల పెట్టున్నారు. ఆ చెరువు దగ్గర అయితే సీసీ కెమెరాలు లేవు. అదే ఇప్పుడు ఆ బోట్ షికార్లో మేము పోయినాము. బోట్ షికార్లో అయితే అసలు ఒంటి మీద బట్టలు లేకుండా కనబడ్డారు. ఇంకా వీడియో తీసి ఆ బిడ్డల జీవితాలు నాశనం చేయాలా, ఆ వీడియోలు కానీ టెలికాస్ట్ అయితే వాళ్ళు చచ్చిపోతారనే ఒక భయంతో మనం అరిసి పంపించేసినాం. ఇట్లాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. సాయంత్రం పూట మీరు కానీ వస్తే మద్యం సేవించేవాళ్ళు, ఇక్కడే బంగ్యాకు అమ్మేవాళ్ళు, ఇక్కడే సొల్యూషన్ తాగేవాళ్ళు, ఇక్కడే మధ్యస్థాలు చేసుకునేవాళ్ళు, ఇక్కడే రౌడీజాలు చేసుకునేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ప్రతి సాంఘిక కార్యక్రమానికి ఒక వేదికలాగా బారాషాహి దర్గా మారిపోయి ఉంది. గతంలో అజీజ్ గారు సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఎందుకంటే కార్పొరేషన్కి సంబంధించిన కొన్ని మస్టర్లు, వాళ్ళ నెట్టుడు బండ్లు, బ్లీచింగ్ అవన్నీ కూడా దర్గాలో దించుకుంటారు. కానీ అజీజ్ మేయర్ లాగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్కి సంబంధించి డబ్బులతో బారాషాహి దర్గాలో సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేయలేమని చెప్పి వాళ్ళు కట్ చేశారు. ఆ రోజు మైనార్టీల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మేము గళం ఎత్తినాము. గళం ఎత్తినా కానీ గత ప్రభుత్వంలో ఎవరు గళం ఎత్తుతారో వాళ్ళ మీద అక్రమ కేసులు. పట్టణంలో ఒక హోలీ ప్రదేశం అన్ని దగ్గరలో ఏమో పెట్టడానికి ఉంది, కానీ ముస్లింల సమస్యలు వచ్చినప్పుడు ఇది కార్పొరేషన్కి సంబంధం లేదు, ఇది రాజ్యాంగంలో రాసి ఉండారా, మహాభారతంలో రాసి ఉండారా, ఖురాన్లో రాసి ఉండారా అని వేదాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాయకులు ఎవరైతే ఉన్నారో ప్యాంట్ చొక్కాలు వదిలేసి వాళ్ళు చీరలు కట్టుకున్నా కానీ సిగ్గు రాదు వాళ్లకు. నెల్లూరులో పాత రోజుల్లో ముస్లింలకు ఒక వాల్యూ ఉండింది. ఈరోజు ఏ పార్టీకి చెందిన నాయకుడైనా కానీ ముస్లింలకు సర్వనాశనం చేసేసి ముస్లిం సంస్థలను నాశనం చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు. ఏదైతే నెల్లూరు సింహపురి గడ్డ అందరికీ సమానంగా చూసుకుంటారు, అందరితో ప్రేమ అనురాగాలతో ఉంటారు, అందరికీ సమాన అవకాశాలు ఇస్తారని చెప్పి గతము. ఈరోజు పరిస్థితి ఏంటంటే ముస్లింలను నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు టార్గెట్ చేస్తున్నారు. ముస్లిం ధార్మిక సంస్థలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళ ముందర ఇతర సంస్థలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి చూడండి. ఒక బారాషాహి దర్గాని సర్వనాశనం చేసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి అరాచకానికి అడ్డుపడుతున్నాం కాబట్టి నేను ఒక్కడనే వాళ్ళ కళ్ళలో నులుసులాగున్నాను. ఏదైనా మాట్లాడితే సమీ మాట్లాడతారంటారు. మిగతా మైనార్టీ నాయకులు ఉన్నారు కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ముస్లిము, నేను మైనార్టీ నాయకుడు, నేను వచ్చే వాళ్ళకు సిగ్గు లేదా? దర్గా గంధం జరిగినప్పుడు డబ్బులు నూకడానికి వస్తారు, టెండర్లు వేసుకుంటారు, పాటలు పాడుకుంటారు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఒకటి వాళ్ళు కోట్ల రూపాయల నిధులు తీసుకొని వెళ్తారు. ఈ దర్గాని కాపాడాలి, ఈ దర్గా పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒకటి వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా ఎవరైతే మైనార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఉంది. దర్గా కమిటీ ఎక్కడ ఉందండి? దర్గాకు దాదాపు 1,00,000 రూపాయల కరెంటు కట్టలేదు. ఎందుకు? ఏం జరుగుతుంది? ఒకటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటి ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు? ఈ ప్రాపర్టీ బారాషాహి దర్గాది కావచ్చు,
కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని కులాలకు చెందిన వాళ్ళు, ఒక అమ్మాయిని ఒక పిల్లలు లాక్కొని వస్తాడు, అక్కడ లోపల తీసుకొని పోయి అమ్మాయి జీవితం నాశనం చేసి వెళ్ళిపోతాడు. ఎంతమంది బిడ్డల జీవితాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ. సాయంత్రం 7 గంటల నుంచి బంగ్యాకు ఇక్కడ అమ్ముతున్నారు, మందు ఇక్కడ అమ్ముతారు. ఆ అంగళ్ళు పెట్టేస్తున్నారు చూడండి, కెమెరా ఒకసారి తిప్పండి, అక్కడ ఆ అంగళ్ళు చూడండి ఎలా పెట్టున్నారో. అక్కడ ఒక్కడు కూడా దర్గా లోపల పోయేవాడు ఒక్కడు ఉండడు. అక్కడ సిగరెట్ తాక్కుంటూ ఏది క్రికెట్ బెట్టింగ్లు ఆడుకుంటూ అక్కడ అమ్మాయిని లంజల్ని బుక్ చేసుకోవడానికి ఠికానాల్లాగా పెట్టున్నారు. ఆ కొట్టు ఉండేది అక్కడ. ఆక్రమణ చూడండి ఎంత అయిందో. ఆ ఒక్బోర్డ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, వాడికి ఏదైనా వాళ్ళు 100-500 ఇచ్చేస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఒక్కడు దర్గా లోపల వచ్చేవాడు ఉంటాడా? అక్కడ కూర్చున్న వాళ్ళని 10 మందిని టెస్ట్ చేయండి, 8 మంది మందు తాగేస్తుంటారు. ఆ దర్గా లోపల వెళ్ళడానికి జనాలు కానీ వస్తే అక్కడ జనాలు వెళ్ళడానికి లేకుండా అడ్డంగా కుర్చీలు వేసుకొని కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉంటారు. ఏందండి ఇది? దర్గా పవిత్రత అంటే ఇదేనా? ఒక దర్గా కాదు, ఒక దేవస్థానం దగ్గర ఇలా జరుగుతుందా? ఒక చర్చ్ దగ్గర ఇక్కడ జరుగుతుందా? కేవలం బారాషాహి దర్గా దగ్గర ఎందుకు జరుగుతుందంటే మైనార్టీ నాయకులు చేతులకు గాజులు వేసుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ వల్ల ఏం కాదు.